భారతీయ జనతా పార్టీతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగమే బీఆర్ఎస్ కార్యాచరణ అంతా అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పరిస్థితులు గమనిస్తుంటే ఇప్పుడు తాజాగా బీజేపీ నుండి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ నుండి బీజేపీకి ఇలా ఒక రకమైనటువంటి ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాజకీయాలంతా కూడా కొంత బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడం అనే టాస్క్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పనిచేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి వెళ్ళే ఎంపీ అభ్యర్థులంతా కూడా కేసీఆర్ సూచన మేరకే వెళ్తున్నారన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇది బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కూడా బీజేపీకి లాభం చేకూర్చుకునేందుకే జరిగిన ఒప్పందంలో భాగంగానే జరుగుతుందని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దళితుల ఓట్లు గుంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఇట్లాగూ బీఆర్ఎస్కు పడే పరిస్థితులు ఇవ్వడంతో బీఎస్పీకి వేయించుకోవడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలనే ఎత్తుగడలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైపోయినా కూడా బీఎస్పీ మధ్య, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక రహస్యమైనటువంటి అవగాహన కుదిరిందన్న విమర్శలు జోరందుకున్నాయి.